దుగ్గిరాల మండలం చింతలపూడి ఈమని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ గెలుపు కోసం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, కూటమి నాయకులు పసుపులేటి సాయి చైతన్య, ఎద్దు మణికంఠ, సంక లక్ష్మీ నరసింహమూర్తి, పట్టెల శ్రీనివాసరావు, తాడిబోని రామకృష్ణ, కోల వెంకట రమణాచారి, చిల్ల రామకృష్ణ, డి వెంకటేశ్వరరావు, ఏ పద్మావతి, తోట భూలక్ష్మి, రత్నాంజనేయులు, కట్టెపోగు వినోద్, రవితేజ, కాజా భాస్కరరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు, శ్రీ అనిత మాట్లాడారు. మా యొక్క ప్రచారంలో భాగంగా ఈరోజు చింతలపూడి గ్రామంలో గడప గడపకి తిరుగుతూ ఉన్నాం. చాలా మంచి స్పందన ఈరోజు జరుగుతూ ఉంది. దేనికంటే ఈ రోజున లోకేష్ బాబు గారి గెలుపు ఒక మంగళగిరికే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే ఒక కీలకం కానుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ చింతలపూడి గ్రామ ప్రజలంతా కూడా లోకేష్ గారికి మద్దతు తెలుపుతున్నారు. వారందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తూ ఇదే విధంగా ఇంకా ఈమని గ్రామం కూడా ఇప్పుడు వెళ్ళబోతా ఉన్నాం. ఇక్కడ పూర్తయిన తర్వాత మా భారీ ప్రచారంతో మేము చేస్తాము. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అభ్యర్థి అయిన నారా లోకేష్ గారి గెలుపు కోసం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్, మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు చింతలపూడి, ఈమని, జనసేన తెలుగుదేశం కలిపి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. నారా లోకేష్ గారి గెలుపు కోసం అందరం కూడా శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఆయన గెలుపు తథ్యం. అందరూ కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు. నారా లోకేష్ గారు మన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి 20,000 ఇళ్ళు ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా ప్రజలకి, మహిళలందరం కూడా తెలపడం జరిగింది. కాబట్టి అందరూ కూడా రేపు నారా లోకేష్ గారికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ మన దుగ్గిరాల మండలం నుంచి అందిస్తారని కోరుకుంటూ ఈ మన ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతున్నారు. లోకేష్ గారికి మంచి స్పందన లభిస్తుంది. ఇక్కడ మనం లోకేష్ గారు నాన్ లోకల్ అనే మాట వినపడుతుంది. లోకేష్ గారు లోకలేనండి. ఎందుకంటే ఆయన 2019లో మనకి పోటీ చేసినప్పటి నుంచి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని ఆయన సొంత నియోజకవర్గంగా చేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు, 29 సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజున మన లోకేష్ గారు మన నియోజకవర్గంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా జనంలో కలిసిపోవడం జరుగుతుంది. ఆయన నాన్ లోకల్ అనేది మాట అవాస్తవం. ఆయన ఇక్కడే ఉంటున్నారు. ఆయన నివాసం కూడా ఉండవల్లిలోనే ఉన్నారు. నాన్ లోకల్ అనే మాట అనేది అబద్ధం అండి. ఆయన లోకల్గానే ఉన్నారు. ఆయన లోకల్గా మన అందరి సమస్యలు తీరుస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఆయన ఓడిపోయినా కానీ ఇక్కడ మనకి ముఖ్యమైన అభ్యర్థిగా ఉంటూ మన అందరికీ యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని లోకల్, నాన్ లోకల్ అని కాదు, మనకి ఎవరు పనిచేస్తారు, మన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయడంలో లోకేష్ గారు ముఖ్య పాత్ర పోషిస్తారు.